ఇప్పుడు మనం మెర్జ్ సార్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. సార్ట్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ యూజింగ్ మెర్జ్ సార్ట్. ఇలా సమ్ ఎలిమెంట్స్ ఇచ్చారు. సో ఫస్ట్ n వాల్యూ చూద్దాము. 1 2 3 4 5 6 7 8. సో n వాల్యూ 8. మనం మెర్జ్ సార్ట్ ఎగ్జాంపుల్ ట్రేస్ చేయడానికి ఎటువంటి అల్గారిథం అవసరం లేదు, ఎటువంటి ప్రోగ్రామ్ అవసరం లేదు. సో ఎటువంటి ప్రోగ్రామ్ అవసరం లేకుండా మనం డైరెక్ట్గా బేస్డ్ ఆన్ ద ఎలిమెంట్స్, గివెన్ ఎలిమెంట్స్ని బట్టి మనం ట్రేస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఎర్రే కాబట్టి ఏం చేయాలి అంటే మనం ఒక ఎర్రే రిప్రజెంటేషన్ రాయాలి. సో మనకి ఇక్కడ సైజ్ ఎంత ఇచ్చారు, 8 ఇచ్చారు. సో ఎర్రే ఎలా స్టార్ట్ అవుతుందంటే 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు కంటిన్యూ అవుతుంది, n-1. n-1 అంటే 8-1, 7 వరకు కంటిన్యూ అవుతుంది. సో 0 నెక్స్ట్ 1 నెక్స్ట్ 2 3 4 5 6 7. సో 0th ఎలిమెంట్ ఏంది 43, 1 32 22 78 63 57 91 13. సో ఈ స్టార్టింగ్ వాల్యూని లో కింద తీసుకోవాలి, ఆ ఫైనల్ వాల్యూని హై కింద తీసుకోవాలి. ఓకే, 43 32 22 78 63 57 91 అండ్ 13. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో మిడ్కి ఫార్ములా ఏంటంటే లో ప్లస్ హై బై 2. సో ఇక్కడ మనకి లో వాల్యూ ఏంది 0, హై వాల్యూ ఏంది 7. సో 0 ప్లస్ 7 బై 2 అంటే న్యూమరేటర్ని సపరేట్గా మనం ఇవాల్యుయేట్ చేసి దాన్ని బై 4 చేయాలి. అందుకనే మనం పెరాంథసిస్ పెట్టాము. పెరాంథసిస్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. సో 0 ప్లస్ 7 అంటే ఎంత 7. సో 7 బై లో ప్లస్ హై బై 2. సో 7 బై 2. 7 బై 2 అంటే ఏంది, 7 అంటే ఇంటీజర్ వాల్యూ, 2 అంటే ఇంటీజర్ వాల్యూ. ఇంటీజర్ బై ఇంటీజర్ అంటే మనం ఆల్వేస్ ఇంటీజర్ తీసుకుందాం. సో 7 బై 2 అంటే ఎంత 3. 2 3s are 6. సో 2 3. 7 బై 2 అంటే 2 7. 2 3s are 6. 7 minus 6 means 1. ఇది మనకి డివిజన్ రిజల్ట్, కోషియంట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి 2 లిస్ట్ వస్తుంది. ఫస్ట్ లిస్ట్లో లో నుంచి మిడ్ వరకు ఉంటుంది. ఇక్కడ లో వాల్యూ ఎంత 0, మిడ్ వాల్యూ ఎంత 3. సెకండ్ లిస్ట్లో మిడ్ ప్లస్ 1 నుంచి హై వరకు ఉంటుంది. సో ఫస్ట్ లిస్ట్లో ఎక్కడి నుంచి ఉంటుంది 0 నుంచి లో నుంచి మిడ్ వరకు ఉంటుంది. ఇక్కడ లో వాల్యూ ఏంది 0, మిడ్ వాల్యూ ఏంది 3. సో 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది, తర్వాత 3 ఉంటుంది. వేరే ఆ సెకండ్ లిస్ట్లో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది మిడ్ ప్లస్ 1 టు హై. సో మిడ్ అంటే ఎంత 3, 3 ప్లస్ 1 అంటే ఎంత 4. సో 4 నుంచి 7 వరకు ఉంటుంది. సో 4 నెక్స్ట్ తర్వాత 5, సో తర్వాత 6, తర్వాత 7. ఇది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మిడ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకు 2 లిస్టులు వస్తాయి. ఫస్ట్ లిస్ట్లో లో నుంచి మిడ్ వరకు ఉంటుంది. లో 0, మిడ్ ఇక్కడ 3 వచ్చింది. సెకండ్ లిస్ట్లో ఏముంటుంది మిడ్ ప్లస్ 1 నుంచి హై వరకు ఉంటుంది. సో మిడ్ అంటే 3, 3 ప్లస్ 1 అంటే 4, 4 నుంచి 7 వరకు ఉంటుంది. సో 0లో మనకి ఏముంది 43 ఉంది, 1లో 32 ఉంది, నెక్స్ట్ 2లో 22 ఉంది, 3లో 78 ఉంది. 43 32 22 78. 4లో ఎంత ఉంది 63, 5లో 57, 6లో 91, 7లో 13. ఓకే, సో ఇట్లా యారో పెట్టండి. నెక్స్ట్ ఇట్లా మనం ఎక్కడి దాకా డివిజన్ చేసుకుంటూ పోవాలి అంటే లిస్ట్లో సింగిల్ 1 ఎలిమెంట్ వచ్చేంత వరకు డివైడ్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ అగైన్ లిస్ట్లో మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో వన్స్ అగైన్ మనం దాన్ని డివైడ్ చేయాలి. సో ఇప్పుడు మనం మిడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో మిడ్ ఈక్వల్ టు, మిడ్కి ఫార్ములా ఏంది లో ప్లస్ హై బై 2. ఇది లో వాల్యూ అయింది, ఇది హై వాల్యూ అయింది. సో 0 ప్లస్ 3 అంటే ఎంత 3. 3 బై 2 అంటే ఎంత 1. అంతే కదా, లో 0, హై 3. 0 ప్లస్ 3 మీన్స్ 3, 3 బై 2 మీన్స్ 1. ఇక్కడ లో వాల్యూ ఎంత 4, హై వాల్యూ ఎంత 7. సో అప్పుడు మిడ్ వాల్యూ ఎంత అయింది లో ప్లస్ హై బై 2. లో అంటే ఎంత 4, 4 ప్లస్ హై అంటే ఎంత 7. సో 4 ప్లస్ 7 ఎంత 11, 11 బై 2 అంటే ఎంత 5. సో ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి లో టు మిడ్. లో అంటే ఎంత 0, మిడ్ అంటే ఎంత 1. సో ఫస్ట్ లిస్ట్లో 0 ఉంటుంది, 1 ఎలిమెంట్ ఉంటుంది, 0 ఉంటుంది, 1 ఉంటుంది. సో 0 అంటే 43,
1 అంటే 32. సెకండ్ లిస్ట్లో మిడ్ ప్లస్ 1 నుంచి హై వరకు ఉంటుంది. సో మిడ్ అంటే ఎంత 1, 1 ప్లస్ 1 అంటే ఎంత 2. సో 2 దగ్గర నుంచి హై వరకు ఉంటుంది. సో 2, 3. సో 2 అంటే ఎంత 22, 3 అంటే ఎంత 78. ఇక్కడ మనకు మిడ్ ఎంత వచ్చింది 5 వచ్చింది. సో ఫస్ట్ లిస్ట్లో ఎక్కడి నుంచి ఉంటుంది, లో నుంచి మిడ్ వరకు ఉంటుంది. లో అంటే ఎంత 4, మిడ్ అంటే ఎంత 5. సో 4, 5, 63, 57. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా 4, 4 ఉన్నాయి. మనకి ఇక్కడ 4 కాకుండా 5 ఎలిమెంట్స్ ఉన్న సేమ్ ప్రాసెస్ మనం చేయాల్సిందే. అప్పుడు ఒక దాంట్లో ఒక లిస్ట్లో 2 ఉంటుంది, ఇంకో లిస్ట్లో 3 వస్తుంది అట్లా. సో ఎట్లా ఉన్నా సేమ్ ఇదే ప్రాసెస్. తర్వాత లిస్ట్లో మిడ్ ప్లస్ 1 నుంచి హై వరకు. మిడ్ అంటే ఎంత 5, 5 ప్లస్ 1 అంటే ఎంత 6. సో 6, 7. సో 91, 13, 91, 13 ఇట్లా యారో పెట్టండి. నెక్స్ట్ మిడ్ క్యాలిక్యులేట్ చేయండి. మిడ్ ఎంత వస్తుంది ఈ లిస్ట్కి 0. ఇది లో వాల్యూ 0, హై వాల్యూ 1. 0 ప్లస్ 1 ఎంత 1, 1/2 ఎంత 0. అంటే ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో ఎక్కడి నుంచే లో నుంచి మిడ్ వరకు ఉంటుంది, అంటే 0 నుంచి 0 వరకు, అంటే ఒక్క ఎలిమెంటే. సెకండ్ లిస్ట్లో మిడ్ ప్లస్ 1 నుంచి హై వరకు. మిడ్ అంటే 0, 0 ప్లస్ 1 అంటే 1, 1 నుంచి హై వరకు అంటే 1. సో ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో మనకి 43 ఉంటుంది, నెక్స్ట్ లిస్ట్లో 32 ఉంటుంది. సో దీని యొక్క ఇండెక్స్ 0, దీని యొక్క ఇండెక్స్ 1. తర్వాత ఇది చూసుకోండి, ఇది లో ఎంత 2, హై ఎంత 3. అప్పుడు మిడ్ ఎంత వస్తుంది 2 + 3/2. 2 + 3 అంటే 5, 5/2 అంటే ఎంత 4, 5/2 అంటే ఎంత 4. 5/2 అంటే ఎంత 2, అంతే కదా. లో 2, హై 3. 2 + 3 మీన్స్ 5, 5/2 2. ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో ఎక్కడ నుంచి ఉంది, లో నుంచి మిడ్ వరకు ఉంటుంది. లో ఎంత 2, మిడ్ ఎంత 2, అంటే 2 నుంచి 2 వరకు ఉంటుంది. 2 నుంచి 2కి అంటే 22. తర్వాత మిడ్ ప్లస్ 1 నుంచి హై వరకు. మిడ్ అంటే ఎంత 2, 2 + 1 అంటే ఎంత 3, హై అంటే ఎంత 3, 78. అట్లా మనం సింపుల్గా ఏం చేయొచ్చు, ఇక్కడ 63 ఉండిద్ది, ఇక్కడ 57 ఉండిద్ది, ఇక్కడ 91 ఉండిద్ది, ఇక్కడ 13 ఉండిద్ది. అట్లా మనం లిస్ట్లో సింగిల్ ఎలిమెంట్ వచ్చేంత వరకు స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళాలి. సింగిల్ ఎలిమెంట్ రాగానే ఏం చేయాలి అంటే ఈ 43, 32 అనేవి ఈ లిస్ట్కి సంబంధించిందే. కాబట్టి మనం ఈ 43, 32ని మెర్జ్ చేయాలి. మెర్జ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే, మెర్జింగ్ అంటే ఏంటంటే దాన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయటం. 43, 32 అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఏమొచ్చింది 32 వస్తుంది, 43 వస్తుంది. ఇది 0, ఇది 1. తర్వాత ఇది చూడండి, ఈ 22, 78 అనేవి ఒకే లిస్ట్కి సంబంధించింది. 22, 78 అనేది ఒకే లిస్ట్కి సంబంధించింది. కాబట్టి దీన్ని మనం కంబైన్ చేయాలి, మెర్జ్ చేయాలి. అంటే అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. అంటే 22 వస్తుంది, 78 వస్తుంది. దీని యొక్క ఇండెక్స్ ఎంత 2, దీని యొక్క ఇండెక్స్ ఎంత 3. తర్వాత ఈ 63, 57 అనేది ఒకే లిస్ట్కి సంబంధించినవి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మెర్జ్ చేయాలి. సో మెర్జ్ చేస్తే మనకి ఏమొస్తుంది 57 వస్తుంది, 63 వస్తుంది. దాని యొక్క ఇండెక్స్ ఎంత 4, 5. అదేవిధంగా 91, 13 కూడా ఒకే లిస్ట్కి సంబంధించినవి. కాబట్టి దాన్ని ఏం చేయాలి, మనం మెర్జ్ చేయాలి. అంటే 13 వస్తుంది, 91 వస్తుంది. ఇండెక్స్ ఎంత 6, 7. తర్వాత ఈ 32, 43, 22, 78 అనేది సేమ్ లిస్ట్కి సంబంధించినవి. కాబట్టి వీటిని మనం మెర్జ్ చేయాలి. మెర్జ్ చేస్తే మనకి ఏమొస్తుంది 22. మెర్జింగ్ అంటే అసెండింగ్ ఆర్డర్లో పెడతాం. 22 తర్వాత 32, 43, 78. సో 0, 1, 2, 3. అదేవిధంగా ఈ 2 ఎలిమెంట్స్ ఒకే లిస్ట్కి సంబంధించినవి. కాబట్టి మనం మెర్జ్ చేయాలి. సో మెర్జ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది 13, 57, 63, 91. దీని యొక్క ఇండెక్సెస్ ఏంది 4, 5, 6, 7. ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్స్ మొత్తం ఈ లిస్ట్కి సంబంధించినవే. కాబట్టి ఈ రెండింటిని మనం మెర్జ్ చేయాలి. సో మెర్జ్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ 13 వస్తుంది, తర్వాత 22 వస్తుంది, తర్వాత 32 వస్తుంది. ఇక్కడ 18 కూడా ఉంది, 18 కూడా ఉంది. ఇది 18 78, ఇది 78. సో ఫస్ట్ ఏమొస్తుంది 13 వచ్చింది, 13 తర్వాత 22, తర్వాత 32, తర్వాత 43, తర్వాత 57, తర్వాత 63, తర్వాత 78, తర్వాత 91. సో దిస్ ఈజ్ ద సార్టెడ్ అవుట్పుట్. ఎన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎలిమెంట్స్ వచ్చినాయి. ఓకే. సో ఈ విధంగా మనం ఎగ్జామ్లో మెర్జ్ సార్ట్ మీద ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా సరే చాలా ఈజీగా ట్రేస్ చేయొచ్చు.
ఇట్లా మిడ్ క్యాలిక్యులేట్ చేయటం, ప్రతి లిస్ట్లో 2 పార్ట్స్ ఉంటాయి, ప్రతి లిస్ట్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయటం. సో ఫస్ట్ పార్ట్లో లో నుంచి మిడ్ వరకు ఉంటుంది, సెకండ్ పార్ట్లో మిడ్ +1 నుంచి హై వరకు ఉంటుంది. అట్లా ఎక్కడి దాకా డివైడ్ చేసుకుంటూ పోవాలి, లిస్ట్లో ఒక ఎలిమెంట్ వచ్చేంత వరకు చేసుకుంటూ పోవాలి. లిస్ట్లో ఒక ఎలిమెంట్ రాగానే ఏం చేయాలి, దాన్ని మెర్జ్ చేయాలి. సో ఇంకొక వీడియోలో, నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం.